నంద్యాల సీటు ఎవరికి దక్కబోతోంది? చనిపోయింది భూమా కాబట్టి ఆ కుటుంబానికి టికెట్ ఇస్తారా, లేదంటే ఎటు మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి ఎమ్మెల్యే సీటు మరో వర్గానికి కేటాయిస్తారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు రెండు వర్గాలు ఇప్పుడు ఆ సీటు కోసం పట్టుబడుతున్నాయి. దీంతో ఈ ఇష్యూ పార్టీకి తలనొప్పిగా మారింది. నంద్యాల సీటు కోసం శిల్ప సోదరులు చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే అనుచరులతో చాలాసార్లు మంత్రాలు జరిపిన నేతలు ప్రత్యేకంగా దీనిపైనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వడం సాధ్యం కాకపోతే సోదరులిద్దరూ వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జోరుగా కొనసాగుతున్న వేళ తాడోపేడో తేల్చుకోవడానికే చంద్రబాబును కలిశారన్న పాయింట్ పై కూడా హైలైట్ అవుతోంది. శిల్పతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు చర్చలు జరిపారు. ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. నంద్యాల నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని శిల్ప మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టుగా చెప్పారు. ఆయన కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారని శిల్ప మోహన్ రెడ్డి తెలిపారు. 4 రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు శిల్ప. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున తానే పోటీ చేశారని, భూమా కుటుంబం వైసీపీ నుంచి వచ్చిందనేది శిల్ప వాదన. తాను పోటీలో లేకుంటే తన కేడర్ దెబ్బతింటుందంటున్నారు. కార్యకర్తల ఆలోచన ప్రకారమే తాను నడుచుకుంటానంటున్నారు. ఏదేమైనా సీఎం గారికి నిక్కచ్చిగా మరి నేను చెప్పింది ఒకటే సార్, మా అన్నదమ్ముల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడికి మీరు మండలి చైర్మన్ ఇస్తామన్నారు, మాకు కూడా చాలా సంతోషం. అయితే నా పరిస్థితి, నేను కాన్స్టిట్యున్సీ నుంచి దూరం అయితే నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా క్యాడర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. రేపొద్దున ఇరు వర్గాలు పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయకుండా నిలబడిపోతే నాకున్నటువంటి క్యాడర్ అటు కొంత ఇటు కొంత పోయి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నా ఆలోచన మాత్రం నేను తప్పకుండా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా మరి పూర్తి స్థాయిలో. మరోవైపు నంద్యాల సీటు తమదేనంటున్నారు భూమా అఖిలప్రియ. తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో అనేది తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయినా ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తామన్నారు. మంత్రిగా తొలిసారి విజయవాడలోని భవానీ ఐలాండ్స్ ను పరిశీలించారు అఖిలప్రియ. ఈ సందర్భంగానే నంద్యాల సీటు వ్యవహారంపై స్పందించారు. శిల్పమోహన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం మాత్రమేనని అఖిలప్రియ అన్నారు. దీంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. భూమా నాగిరెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి, ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఆ స్థానంలో నుంచి ఎవరు రాగలుగుతారనేది ఎవరు చెప్పలేరు. కేవలం భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఒకవేళ మీకే ఇస్తే ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? మాకు ఇస్తే ఎవరు పోటీ చేస్తామనేది త్వరలోనే చెప్తామండి. తప్పకుండా మరి 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి వస్తుంది. ఆ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మండుటెండల్లో జగన్ మళ్లీ దీక్షకు రెడీ అవుతున్నారు. మిర్చి, ఉల్లి, పసుపు ధరలకు గిట్టుబాటు కల్పించాలంటూ ప్రభుత్వం విఫలమైనందున ఆయన ఆరోపిస్తున్నారు. అయితే దీక్షకు సంబంధించి ఇంకా స్థలం ఎక్కడన్నది క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత జగన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ మళ్లీ దీక్ష చేయబోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ 2 రోజుల దీక్ష చేయబోతున్నారు. గుంటూరు వేదికగా ఈ నెల 26, 27 తేదీల్లో జగన్ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. పంటలకు దిగుబడి వచ్చి అమ్ముకునే తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోళ్లపై చాలా రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు దుగ్గిరాల పశువు మార్కెట్ కూడా 4 రోజులుగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీసిన జగన్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే రైతులకు భరోసాగా గుంటూరులోనే దీక్ష చేయాలని జగన్ నిర్ణయించారు. ఏడాది క్రితం జగన్ గుంటూరు సిటీలో దీక్షకు సిద్ధమైనప్పుడు భద్రతా కారణాల రీత్యా అనుమతి తిరస్కరించారు పోలీసులు. ఆ తర్వాత గుంటూరు నల్లపాడులోనే ప్రత్యేక హోదా దీక్ష చేపట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. ఇక తాజాగా జగన్ చేయబోయే నిరసన కార్యక్రమానికి దీక్షా స్థలం ఎక్కడన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది నిర్ణయించిన తర్వాత
పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆపై వైసీపీ జగన్ దీక్షకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించబోతోంది. వైసీపీ అధినేత జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా నీరిచ్చినందుక, పులివెందులకు నీరిచ్చినందుకు అని ప్రశ్నించారు. 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు జగన్కు సూచించారని చెప్పారు సోమిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి దీక్ష కూర్చుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు పంట పండించే విషయంలో పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి లక్షల ఎకరాలు పండించాం. పట్టిసీమ నుంచి తెచ్చి పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి డైవర్ట్ చేసి అక్కడ పంటలు కాపాడాం. అక్కడ మొదటిసారి నీళ్ళు ఇచ్చాం. పులివెందుల ఆయన నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినందుకు నిరాహార దీక్ష కూర్చుంటున్నాడా, లేకపోతే పంటలు బాగా పండుతున్నాయి, అగ్రికల్చర్ గ్రోత్ బాగుందని చెప్పేసి ఆయన ఏమైనా బాధపడుతున్నాడా? మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకు ఒక్క అలవాటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అప్పుడప్పుడు 4-5 నెలలకి 6 నెలలకు ఒకసారి ఆయనకి డాక్టర్స్ అడ్వైస్ చేశారు, 2 రోజులు ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారనేది నాకు తెలిసిన సమాచారం. దాని ప్రకారం అప్పుడప్పుడు 2 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తాడు, ఆరోగ్యం సెట్ చేసుకుంటాడు. అంతమించి ఇప్పుడు 26 ఆయన కూర్చున్నాడు, 26 ఉదయం 10 గంటలకు కూర్చొని 27 సాయంత్రం 5 గంటలకు లేస్తే ఆరోగ్యం బాగుంటుంది. 1 డే ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది. అంతకు మించి నేను అనేది ఏంటంటే, ఈరోజు మిర్చి రైతులు తెలంగాణ మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అన్ని విషయాల్లో మేము మెకనైజేషన్లో అన్నిట్లో ముందు ఉన్నాం. దేంట్లో వెనకబడ్డామో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. ఇప్పుడు ఈ సంవత్సరం సీడ్ సబ్సిడీ రిక్వైర్మెంట్ 372 కోట్లు ఉంది సీడ్ సబ్సిడీ. ఇప్పుడు పాత బాకీ ఒక 115 కోట్లు ఉంది. 487 కోట్లు. గులాబీ పండుగకు ఇంకా ఒక్కరోజే ఉంది. ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. రేపు హైదరాబాద్లో జరిగే ప్లీనరీకి ఈసారి 15,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా చేస్తున్నారు. దీంతో ప్లీనరీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రి కేటీఆర్. 2019 ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్లీనరీ ఆవిర్భావ వేడుకలను అత్యంత భారీగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. 75 లక్షల మంది సభ్యత్వాన్ని పూర్తి చేసిన ఉత్సాహంతో టీఆర్ఎస్ నేతలున్నారు. ప్లీనరీని సక్సెస్ చేయాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు హైదరాబాద్లో ప్లీనరీ, 27న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభలతో సరికొత్త చరిత్ర సృష్టించాలని గులాబీ దళం పక్కాగా ప్రిపేర్ అవుతోంది. వరంగల్ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ చేపట్టిన గులాబీ కూలిపని కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అపూర్వ స్పందన లభించింది. బోరబండ డివిజన్లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గులాబీ కూలిపని కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు షాపులో ఫసియుద్దీన్, మాగంటి గోపీనాథ్ కూలిపని చేసి ₹1,00,000 సంపాదించారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే బిల్లు మృత శిశువుకు జన్మించినట్లుగా ఉందని అభివర్ణించారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. ఇటువంటి మోసపూరిత బిల్లు దేశంలో ఏ అసెంబ్లీలోనూ ఆమోదం పొంది ఉండదంటున్నారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రాదని చెప్పారు. ప్రధాని దగ్గరకు వెళితే మృత శిశువుకు సమాధి చేస్తారని వ్యాఖ్యానించారు జైపాల్. బిల్లులో అన్ని చిల్లులు ఉన్నాయి, అన్ని చిత్రాలు ఉన్నాయి. నా అనుభవం కొద్ది మనం చేస్తున్నాను. నేను ఇంత విచిత్రమైన బిల్లు ఈ అసెంబ్లీలో పాస్ అయింది. ఈ బిల్లు ఎలాంటిదంటే, గర్భంలోనే చనిపోయినటువంటి శిశువుకు డెలివరీ చేసేటువంటి బిల్లు. దీన్ని ఇక్కడ జీవోగా మార్చండి. ఇది రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు. రాష్ట్రపతి గారు రాజముద్ర వేయరు. దేశంలో అసలైన హిందువు ఎవరంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మత రాజకీయాలు చేస్తున్నది ఏ పార్టీయో దేశంలో అందరికీ తెలుసునంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మోదీ చెప్పేదానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు తలసాని. భారతదేశంలో అసలైన హిందూ ఎవరంటే అది కేసీఆర్. అది అందరికీ తెలుసు. మీరు ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారు, మీరు ఆ రోజు అందరూ వచ్చారు, ఆయుత చండీ యాగం మీ జీవితంలో మీరు ఎప్పుడైనా చేసారా?
యాదాద్రి అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి, వేములవాడ, కాళేశ్వరం, జోగులాంబ, ధర్మపురి, బాసర, భద్రాచలం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేడ్చల్ జిల్లా పరిధిలోని జీడిమెట్ల ఫైర్ స్టేషన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎంపీ మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఫైర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఫైర్ ఆఫీసర్ల వందన స్వీకారాన్ని అందుకున్న హోంమంత్రి నాయని చేతుల మీదుగా బిల్డింగ్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ డిపార్ట్మెంట్ను అద్భుతంగా తీర్చిదిద్దుతోందని, అవసరమైతే రాష్ట్రంలో మరిన్ని పోస్టులు పెంచుతామంటున్నారు. సీఎం కేసీఆర్ 3 ఏళ్ల పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఓరుగల్లు వేదికగా జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రతిపక్షాలను ఎండగడతామంటున్నారు ఆయన. హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలో సభా స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఆయన పరిశీలించారు. తెలంగాణలో తిరుగులేని ఏకైక పార్టీ తమదేనంటున్నారు తుమ్మల. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభ ద్వారా సమాధానం పంపిస్తామంటున్నారు. ఏ ఆశల కోసం అయితే, ఏ అవసరాల కోసం అయితే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందో, కేసీఆర్ గారి 3 సంవత్సరాల పాలనలో ఆ ఆశలు, అవసరాలు నెరవేర్చడం కోసం తీసుకున్నటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల రాష్ట్ర జరుగుతున్నటువంటి అభివృద్ధి, 29వ రాష్ట్రం అయినప్పటికీ, చిన్న రాష్ట్రమైనప్పటికీ, కొత్త రాష్ట్రమైనప్పటికీ భారతదేశ రాజకీయాలు అనధికార సంఘాలతో సమావేశాలు పెట్టి తప్పుడు నిర్ణయాలతో వైద్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ డాక్టర్లు. ఇటువంటి విధానాలు మంత్రి కామినేని మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పని గంటలు పెంచి తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వైద్యులతో నెట్టుకొస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు మరింత భారాన్ని పెంచుతాయంటున్నారు. దీనికి తోడు రిమ్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయాన్ని మానుకోవాలంటున్నారు. ప్రభుత్వ వైద్యుల సమస్యలపై మంత్రి చర్చలు జరపాలంటున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న 11వ వర్ధంతిని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రజలు ఆయన త్యాగాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, గౌతు శ్యామ్ సుందర్, శివాజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులు కనిపిస్తేనే కాల్చివేయాలని ఆదేశాలు ఇచ్చిన గౌతు లచ్చన్న వెనక్కు తగ్గలేదని అచ్చెన్నాయుడు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పేరు తెలియనటువంటి తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని దేశ నలుమూలలు వ్యాపింపచేసినటువంటి మహా నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అందులో ఆయన బడుగు బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు జాతిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పాటుపడినటువంటి నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. నాన్నగారి విషయానికి చెప్పడానికి వస్తే, ఒకానొకప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా గౌరవించారు, ఇంచలేదని కాదు. ఎందుకంటే నాన్నగారి తాలూకా 100 సంవత్సరాల కార్యక్రమము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించిన వాస్తవ విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. దానికి ధర్మాన గారు ఇక్కడ ఈ జిల్లాలో ముగింపు కార్యక్రమాన్ని కూడా అప్పుడు స్పీకర్తో కలిసి చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీతో తనకు ప్రాణహాని ఉందని జీహెచ్ఎంసీ ఉద్యోగి డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మోతీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న తాను సుచిత్ర పద్మానగర్లో 450 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు బాధితుడు వీరారెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన స్థలంపై కన్నువేసిన డీఎస్పీ రమణ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయస్థానంలో కేసు నడుస్తూ ఉండగానే తనపై అక్రమ కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని డీజీపీని వేడుకున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో రాఘవేంద్ర నర్సింగ్ హోమ్ సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారులు. ఈ ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన నేపథ్యంలో వెంటనే విచారణ జరిపిన అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ ప్రసవం కోసం 2 రోజుల క్రితం రాఘవేంద్ర నర్సింగ్ హోంలో అడ్మిట్ అయింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు రక్తం ఎక్కించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. బంధువులు ఆమెను తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆమె చనిపోయింది. పూర్తిగా విచారణ చేసి పోస్ట్ మార్టం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఇది జరిగిందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు తప్పున్నదో కారణం వాళ్ళకి ఇమీడియట్గా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ విశ్వనాథన్ జనరల్ సర్జరీ చేశాడు. అనస్థీషియా డాక్టర్ మల్లికార్జునప్ప మల్లికార్జున చేశాడు. మరి అనస్థీషియా మంచిగా ఇవ్వడం జరిగింది. తర్వాత సర్జరీ మంచిగా చేసినట్టు రాశాడు. దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఏమైందో రాయలేదు. కాకపోతే ఏమైందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 100% పోస్ట్ మార్టం కావాలి. జయశంకర్ జిల్లా పోలీసులు 3 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ప్రజల మధ్య తిరుగుతూ మావోయిస్టుల పేరుతో విధ్వంసాలకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అరెస్ట్ అయిన 3 మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు చెందినవారు. వీరు వెంకటాపురం ప్రాంతంలో నివాసం ఉంటూ ఎప్పటికప్పుడు మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా మావోయిస్టుల పేరుతో అనేక విధ్వంసాలకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ప్రముఖ చిత్రకారిణి సువర్ణ భార్గవి చిత్రీకరించిన చిత్రాలను హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కెవి రమణాచారి ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన చిత్రకారిణి సువర్ణ భార్గవి ప్రదర్శించిన చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని రమణాచారి అభినందించారు. ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా అందిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ చిత్రాలన్నీ చూస్తూ ఉంటే మనం ఎందుకు గీయకూడదని అనిపించిన ఈ చిత్రాన్ని గీయడానికి కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలు లక్ష్మీకాంతరావు గారు చెప్పినట్టుగా వరంగల్లో ఉంటూ ఈసీకి ముడుపుల ప్రయత్నం కేసులో శశికళ మేనల్లుడు దినకరన్కు కష్టాలు పెరిగాయి. అర్ధరాత్రి దినకరన్ ఇంటికి వచ్చారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ కేసులో సమన్లు అందజేశారు. విచారణకు సహకరించాలని కోరారు. శనివారం దినకరన్ను ఢిల్లీ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో A2గా చేర్చారు. అయితే ఢిల్లీ పోలీసుల తీరుపై దినకరన్ మద్దతుదారులు మండిపడుతున్నారు. పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదంటున్నారు దినకరన్. ఢిల్లీ పోలీసులు తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎర్రబుగ్గ కార్లకు కేంద్రం నిషేధం విధించింది. ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్సభ స్పీకర్లకు ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర VVIPలకు ఇక నుంచి ఎర్రబుగ్గ కార్లు ఉండబోవు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.